అర్థం కావట్లేదు. అది పెట్టిన దానివల్ల మనకి ఏమవుతుంది, మన ఎనర్జీ డెవలప్ కావాలి. ఏంటంటే బాడీ ఒకటేసారి దెబ్బతిన్నట్టు. ఈరోజు కామ్ స్టార్ట్ అయింది. ఇంకొంటే ఇంట్లో కూడా లేదు. కామ్ స్టార్ట్ అవుతుంది కొంచెం. अभी देखते हैं, अभी इंजेक्शन हो गया। కూర్చొని సార్ కూర్చున్నాను మీరు ఉన్నట్టుగా నేను మీకు అర్థం కావట్లేదు. అర్థమైంది కానీ మన తెలంగాణ వచ్చి మనకి ఒక న్యూస్ పేపర్ ఒక న్యూస్ ఛానల్ న్యూస్ పేపర్ తెలంగాణ తెచ్చుకొని మన చిన్న ఇష్యూ మీద ఫోకస్ చేశారంటే బాగా మీకు వాయిదా కావాలి. మనం ఇబ్బంది ఏదో ఒక పని చేస్తాం. 40 రోజులు మీ రూమ్లో నుంచి లైబ్రరీ నుంచి కోర్సులు 40 రోజులు నువ్వు తెలంగాణలో ఉన్న అన్ని లైబ్రరీ నుంచి నువ్వు రోజు మాట్లాడు, పట్టించుకోడు. యూనివర్సిటీలో 24 గంటలు ధర్నా చేసుకునే అవకాశం ఉంటుంది. అదే చేయడం లెక్కలు పోయిందనంటే అర్థమైందనుకుంటున్నాం. ఈ లా అండ్ ఆర్డర్ ఏ స్థాయిలో కంట్రోల్ చేస్తున్నాం అనుకుంటున్నాం. ఎక్కడైనా మీరు 2000 మంది చేసినట్టు ఎక్కడైనా మీడియా మీటింగ్లో వచ్చిందా? ఒక పెద్ద న్యూస్ ఛానల్ రావట్లేదు. మరి రోజుకి నా ఆరోగ్యం పోతూ ఉంటుంది. అదొక ఒత్తిడి. మీరు వస్తూ ఉంటారు, మిమ్మల్ని చూసి పొలిటికల్ పార్టీలు వస్తాయి, వాళ్ళని చూసి మీడియా వస్తుంది. ఇది ఒక ఆయుధం కావాలి మీకు. ఒత్తిడి పెంచడానికి ఇది ఒక బలమైన ఆయుధం. చేయండి. దీని తర్వాత మూమెంట్ క్రియేట్ చేసిన తర్వాత ఏం చేయాలో చేయండి. బట్ నేను మాత్రం చాలా స్ట్రాంగ్ ఉన్నా. నేను మాత్రం వెనకపోను. మీరు బయట నుంచి చేయడంలో మీరు అలసిపోయి వెనక అడిగేస్తారంటే అది మీరు నష్టం. అది